నమస్తే. తెలంగాణ రాజకీయాలు పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టున్నాయి. ఓవైపు వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ మాత్రం నేతల మధ్య సోషల్ మీడియాలో ఇక మాటల యుద్ధం నడుస్తోంది. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీలైనటువంటి అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనేకమైనటువంటి కామెంట్ చేస్తున్నాయి. నువ్వు నిజంగా మొనగాడివైతే లైవ్ డిటెక్టివ్ టెస్ట్కు రా అంటూ కేటీఆర్ ఇక సవాలు విసురుతూనే, ఫోన్లు ట్యాప్ చేయడం లేదనేది నిజమైతే మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలది, మంత్రులవి, కార్పొరేషన్ చైర్మన్లవి రేవంత్ రెడ్డి నిజంగానే ఫోన్లు ట్యాప్ చేయకపోతే మీ మనవడి మీద ఒట్టేసి చెప్పంటూ కేటీఆర్ సవాలు విస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాజా రాజకీయాల మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కొన్ని కామెంట్ చేశారు. పోలీసుల మీద అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు చూస్తుంటే నా రక్తం మరుగుతున్నది. నేనే గనక ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా ఉంటే ఆ నాయకుల్ని తీసుకెళ్లి జైల్లో వేసామనంటూ సంచలన కామెంట్ చేశారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ, ప్రజా సంఘాల జేసీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు గజ్జల కాంతపురం అన్న, నమస్తే. ఎట్లా చూస్తారు తాజా రాజకీయాలు చూస్తూ ఉంటే? ప్రధానంగా కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు, నువ్వు మగాడివైతే మొనగాడివైతే లైట్ డిటెక్టివ్ టెస్ట్కు రా అంటూ డ్రగ్స్ నేపథ్యంలో పిలుస్తూనే ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారంలో మరి మీ మనవడి మీద ఒట్టేసి చెప్పు, మీ మంత్రుల ఫోన్లు, మీ ఎమ్మెల్యేల ఫోన్లు, మీ కార్పొరేషన్ చైర్మన్ల ఫోన్లు ట్యాప్ చేయట్లేదా అంటూ ఒక సవాల్ విసిరిను. ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా? నేను మీ మీడియా ద్వారా ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో సంస్కరణ ఉండాలి. కేటీఆర్కు మొదలు ఆ సంస్కరణ, మరి వాడి సంస్కరణ లేకుండా పుట్టిండా నాకు తెలియదు, కానీ సంస్కరణ లేకుండా మాట్లాడకూడదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా నాకు తెలియదు. నువ్వు ఒక ఎమ్మెల్యేవు, ఇంతకుముందు మాజీ మంత్రివి. మరి నీకు సంస్కరణ లేకుండా మాట్లాడితే నువ్వు ఇష్టం వచ్చినట్టు పశువులు కాసే సోదరునికి మర్యాద, అయ్యా ఎటుపోతుండ్రయ్యా అని అడుగుతారు. పశువులు కాసేటువంటి కన్నా అధ్వానంగా మాట్లాడితే ఎట్లనయ్యా? కేటీఆర్ అంటాడు, మున్సిపల్లో పనిచేసేటువంటి ఒక లేబర్ అన్న లేకుంటే ఒక సిస్టర్ కానీ వాళ్ళు మున్సిపల్లో పనిచేస్తారు, వాళ్ళు అయ్యా ఎటుపోతున్నారు, అన్న ఎటుపోతున్నారు అని మాట్లాడుతుంటారు. అది ఏ పనన్నా, అది కానిస్టేబుల్ని కానీ లేకుంటే అటెండర్ని కానీ లేకుంటే టీచర్ని కానీ ఇంకోరిని కానీ వాళ్ళకు దగ్గ మర్యాద ఇచ్చి మాట్లాడతారు. మరి నువ్వు మున్సిపల్ అటెండర్వా లేకుంటే మున్సిపల్ చీపర్వా, వాళ్ళన్నా మర్యాదగా మాట్లాడుతున్నావు. వాళ్ళ స్థాయి కూడా నీకు లేదు అంటే ఇక నీకు అంతకన్నా ఎక్కువ నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదగా మాట్లాడి నేర్చుకో. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ లెక్క లేకుంటే కేసీఆర్ మీ అయ్యే లెక్క తాగుబోతు కాదు. ఆయనకు తాగుడు అలవాటు లేదు, ఆయనకు జల్సాలు అలవాటు లేదు. రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఆయన జడ్పీటీసీగా పనిచేశాడు, ఆ మండల్లో ఆయన ఎమ్మెల్సీగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు, ఎంపీగా పనిచేశాడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ఆయన పుట్టినూరు నుండి మొదలుకుంటే హైదరాబాద్ దాకా ఎవరిని అడిగినా చెప్తాడు. ఆయనకు అసలు మందే అలవాట్లేదు, ఆయనకు నీలాగా గంజాయి అలవాట్లేదు, కేటీఆర్ నీలాగా డ్రగ్స్ అలవాట్లేదు. ఆయన ఓన్లీ ఇంట్లో భోజనం చేసుకుంటూ, గతంలో జడ్పీటీసీగా పనిచేసేటప్పుడు కూడా ఆయన కారం గట్క తిని వచ్చినోడు, లేకుంటే ఇంట్లో అన్నము కారంతో తిని వచ్చినోడు, కష్టాలు నష్టాలు ఎందుకు తెలిసినటువంటి వాడు. మరి అవి నీకు తెలియదు. నీకు ఒక్కటి ఓన్లీ కేసీఆర్కు, నీకు, నీ తండ్రికి, నీకు తాగుడేంది, తాగుడు గురించి తెలుసు. మీరు చీఫ్ లిక్కర్ నుంచి మొదలుకుంటే సారా గురించి మొదలుకుంటే ఇప్పపు కళ్ళు కూడా మీరు తాగినోళ్ళు. బెండర్ స్పాడ్ నుంచి మొదలుకుంటే 100 పేపర్ నుంచి మొదలుకుంటే ₹1,00,000 మందు దాకా తాగినోళ్ళు మీరు. ఇవన్నీ నిజమేనా లేక గజలకాంతంకి ఎవరైనా చెప్తున్నారా? మాకు గజలకాంతం ఎప్పుడు కదా, ఇది తెలంగాణలో అందరికీ తెలుసు. నువ్వు టీడీపీలో పనిచేసిండు కదా, కేసీఆర్ టీడీపీలో పనిచేసిన ఆయన. ఫస్ట్ రాజకీయాలకు రాకముందే యూత్ కాంగ్రెస్లో పనిచేసినోడు కేసీఆర్. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేసినోడు. అప్పటి నుండే తాగుడు అలవాటు ఆయనకు. టీడీపీలో పనిచేసినప్పటి నుండే తాగుడు అలవాటు ఆయనకు. అర్థమైందా?
ఆయనకు తాగడం అనేది లిక్కర్ ఎట్లా తయారు చేస్తారో కూడా ఆయనకు తెలుసు, లిక్కర్ ఎట్లా తాగాలని కూడా కేసీఆర్కి తెలుసు. ఆయనకు తెలిసినట్టు స్టేట్లో ఎవరికి తెలియదు. రెండోది, ఆ తండ్రి వారసత్వం పుచ్చుకున్నోడే కేటీఆర్. 2000 అమెరికా నుంచి వచ్చినాక 2008-9 ఎక్కడ కూర్చుంటే తాగిండా? ఆడ ఒరిస్సా హోటల్ ఉంటాయి, బంజారాస్ రోడ్ నెంబర్ 12లో. ఆడ ఎప్పుడు మీద రోజు ఆడికచ్చి తాగుతుండే కదా. ఆయన తాగడం అనేది ఆయనకు తాగని ఇక్కడ దాదాపు హైదరాబాద్లో ఎక్కడికి పోయినా ఆయనకు తాగడం అందరికి తెలిసిన విషయమే. తాగడం వాళ్ళకు తెలుసు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన జడిపిటీసీగా పనిచేసినప్పుడు కానీ, ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు కానీ, లేకుంటే ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు, ఎంపీగా పనిచేసినప్పుడు కూడా ఈ రెస్టారెంట్లు పబ్బులు ఆయనకు తెలియదు. ఆయనకు తాగుడే అలవట్లేదే. ఇలాంటి సంస్కృతి ఆయనకు అలవట్లేదు. ఈయనకు అలవాటు ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే కేటీఆర్ అంటాడు థర్డ్ క్లాస్. ఆ థర్డ్ క్లాస్ సంస్కృతి ఎటు పోతుందయ్యా? ఇప్పుడు ఆయనకు ప్రతి రెస్టారెంట్ తెలుసు. బంజారాస్ రోడ్ నెంబర్ 12లో 2009 నుంచి వెళ్ళి ఒరిస్సా హోటల్ అని ఉంటుంది. అది మరి మీకు తెలుసో తెలియదు కానీ ఆన్ ద వే పోయేటప్పుడు ఉంటుంది. ఆడ పైన కూర్చుండి ఆయన ఎప్పుడు రెగ్యులర్గా తాగుతుండే. ఆడ నుంచి ఇంకా అనేక రెస్టారెంట్లు కూడా ఉన్నాయి ఆయన విని. అక్కడ తాగుతాడు, తింటాడు. ఆయన తాగింది తిన్నది అన్ని మందికి అలవాటు ఉన్నదంటే ఇట్లా. నీకు తాగడం తెలుసు, తినడం తెలుసు. కాకపోతే అప్పుడు ఉన్నది 1000 రూపాయల మందు, 2000 రూపాయల మందు అయినావు నువ్వు. ఎమ్మెల్యే అంటే 2014లో మీ అయ్యే ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 రూపాయల మంది తాగడం అలవాటు అయింది. ఇంతే తేడా. తాగడం అనేది ఆన్వాయితీకి వస్తుంది వాళ్ళకు. అలా తండ్రి నుంచి ఆన్వాయితీకి వస్తుంది. కాబట్టి తాగడం అనేది నాకు పూర్తిగా క్లారిటీగా వాళ్ళకి తెలిసినంత స్టేట్లో ఎవరికి తెలియదు. నెంబర్ 1. గంజాయి గురించి ఎవరికి తెలుస్తుంది? కేటీఆర్కి తెలిసినంత ఎవరికి తెలియదు. డ్రగ్స్లో పూర్తిగా డ్రగ్స్ ఏ విధంగా నాకు తెలియదు. అది డ్రగ్స్ అంటే అనగానే వినడం కదా తప్ప ఆ డ్రగ్స్ అనేది కేటీఆర్ని అడిగితే స్పష్టంగా తెలుస్తుంది. ఆయనకు పరీక్షలు చేస్తే తెలుస్తుంది. మా ముఖ్యమంత్రి రమ్మంటే ఆయనకు అసలు సిగరెట్ వాసన తెలియనటువంటి వాడు, మందు వాసన తెలియనటువంటి వాడు. ముఖ్యమంత్రి రా నువ్వు టెస్ట్లోకి వస్తావా అంటే ఆయనకేం టెస్టులు ఉంటాయా బాబు? ఆయన ఒకవేళ ఆయన టెస్ట్ చేస్తే అన్నం తప్ప ఆయన శరీరంలో ఏది ఉండదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టెస్ట్ చేస్తే ఆయన పుట్టిన నుంచి ఇప్పటిదాకా కూడా ఏమైనా టెస్టులు చేస్తే భోజనం చేసి భోజనంతో బతికినోడు, గంజినలు తాగినోడు, గట్క తిన్నోడు, అన్నం తిన్నోడు, ఆ భోజనంలో అన్ని రకాలుగా తిన్నోడు. అవి మాత్రం వస్తాయి టెస్టులు. కేటీఆర్ నేను టెస్ట్ చేస్తే మొదలు ఆల్కహాల్ వస్తుంది, తర్వాత డ్రగ్స్ వస్తుంది. నీ శరీరం మొత్తం కూడా టెస్ట్ చేస్తే నీకు అంత షోకు అంత ఉన్నది కదా. నీకు టెస్టులు కావాలంటున్నావు కదా. మరి ఇన్నిసార్లు నీ మీద ఆరోపణలు వచ్చినాయి కదా. ఒకసారి నీ రోడ్డు మీదకి ఒకసారి వచ్చి నువ్వు టెస్టులు చేయించుకోలేవు. మరి టెస్టులు చేయించుకొని నన్ను మీడియా ముందట ఒకసారి టెస్టులు చేయించుకొని బయట పెట్టుకో. నీ నీతిని నిరూపించుకో, నీ నిజాయితీని నిరూపించుకోవాయా. ఇవాళ నీ శరీరం అంతా ఆల్కహాల్తో నిండి ఉన్నది, డ్రగ్స్తో నిండి ఉన్నది. అది వాస్తవం అని చెప్తున్నా నేను. నీకు దమ్ముంటే నువ్వు రా, మీడియా ముందుకు రా. మీరు ఎందుకు మరి లైట్ డిటెక్టివ్ టెస్ట్కి రమ్మంటారు కదా? మీరు పోకపోయారు, మీ ముఖ్యమంత్రి గారు పిలుస్తున్నారు. కేటీఆర్ గారు థర్డ్ క్లాస్ వాడు పిలిస్తే పోతారా? మా ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 4 కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రి. థర్డ్ క్లాస్ వాడు ఎవడో పిలిస్తే ఎట్లా పోతాడా? మా ముఖ్యమంత్రి ఆయన, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కష్టపడి వచ్చినోడు, జడ్పీటీసీగా జడ్పీటీ గెలిచి వచ్చినోడు, తెలంగాణ అక్కడ ఉన్నటువంటి మండల ప్రజల బాధలు సాధకాలు తెలిసి వచ్చినోడు, కాన్స్టిట్యూషన్లో ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఉంటాయని తెలిసి వచ్చినోడు, కింది స్థాయిలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అనేక కులాలకు అట్టడుగు వర్గాలకు ఏ కష్టాలు ఉన్నాయో ఆ కష్టాల నుంచి వచ్చినటువంటి వాడు. ఈయనకేం తెలుస్తుంది కష్టాల నష్టాల గురించి? అయ్యా పిలిపించిన అమెరికాలో ఏదో నౌకరీ చేసుకుంటూ పిలిపించే వరకు, రాబిడ్డ అనే వరకు తల్లి అన్న చెల్లె వచ్చిండ్రు, డైరెక్ట్ వచ్చి ఎమ్మెల్యే అయినరు, డైరెక్ట్ తెలంగాణ రాగానే మంత్రి అయింది. కథం మొత్తం రాష్ట్రంలో ఉన్న సంపదనంతా దోసుకున్నారు. అది ఒక్కటే తెలుసు తప్ప మా ముఖ్యమంత్రికి ఆయనకు పోల్చేది ఎక్కడ బాబు? ఇప్పుడు వ్యక్తిగత అంశాలు ఎందుకు రాజకీయాలకు తీస్తున్నారు? ఏమనంటే రాజకీయ పరంగా సై అనుకోవాలి, ఢీ కొట్టుకోవాలి. బట్ ఎందుకు రేవంత్ మీ మనవడి మీద ఒట్టేసి చెప్పని ఎందుకు కేటీఆర్ మాట్లాడే అవకాశం? అందుకోసమే నేను మిమ్మల్ని అడుగుతాం, అందుకోసమే నేను చెప్తున్నా. వానికి సంస్కరణ అనేది లేదు. వాడు థర్డ్ క్లాస్ వాడు. వానికి సంస్కరణ ఉందా? ఏ రాజకీయ నాయకుడైనా, నేను కూడా అనొచ్చు. కానీ నేను సంస్కరణ నాకు ఉంది, ఒక గౌరవం అనేది ఉంది. ఇప్పుడు ఆయన కొడుకుని అనరాదా?
నీ కొడుకు బీర్ అలవాటు ఉన్నది, నీ కొడుకు బ్రాండ్ అలవాటు ఉన్నది, తాత వారసత్వం పుచ్చుకున్నాడు అని నేను కూడా అనొచ్చు. కానీ అది తప్పు. ఆయన కొడుకును మాట్లాడడం కరెక్ట్ కాదు. సంస్కరణ ఉండాలి. ఆ నీతి నిజాయితీ లేనటువంటి వాడు, సంస్కరణ లేనటువంటి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడితే అసలు నీ స్థాయి ఏంది రే భయ్ చెప్పడానికి ఇంకోసారి నీ స్థాయి ఏంది? ఒక స్థాయి గురించి ఎప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అహంకారంతో మాట్లాడుతున్నావు. నీ అహంకారం అనేది కరెక్ట్ కాదు. నీ అహంకారం అనేది కరెక్ట్ కాదు. అహంకారంతో మాట్లాడితే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. నీ అహంకారం అనేది అంటే నీ యొక్క అహంకారంతో నీ అంత పోకడతో మాట్లాడుతున్నావు. అది కరెక్ట్ కాదంటున్నా. నీ స్థాయి ఏందో 2014 వెనక్కి వెళ్ళి చూసుకో. నీ స్థాయి ఏంది? ఏమన్నా రాజుల కొడుకు అనుకుంటున్నావు ఏంది? నువ్వేమన్నా రాజుల కొడుకువా లేకుంటే జమీందారు కొడుకువా? దొరలు ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో దొరలు ఉన్నారు. జగపతిరావు గారు అంటే ఆయన ఉండే, ఆయన జమీందారు. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలు అందరిని కూడా కలుపుకొని, పేద ప్రజలందరినీ కలుపుకొని పోయినాడు. ఆ పేద ప్రజలకు సహాయం చేసినోడు, అన్నం పెట్టినోడు. అలాంటోడు మాట్లాడాడు. ఈ థర్డ్ క్లాస్ లాంటి వాళ్ళు మాట్లాడతారు. చొక్కరావు లాంటి వాళ్ళు భూస్వాములు కానీ వాళ్ళ సంపద అంతా పేద ప్రజల కోసం పెట్టినోళ్ళు. అలాంటి వాళ్ళు మాట్లాడుతూ అర్థం ఉంటుంది. సత్యనారాయణరావు గారు ఉండే, ఆయన పెద్ద దొర, కానీ పేద ప్రజలకు అన్నం పెట్టినోళ్ళు. వాళ్ళు పేద ప్రజలలో కలిసి ఉన్నోళ్ళు, పేద ప్రజలకు కష్టాలు వస్తే ఉన్నోళ్ళు. ఇట్లాంటి సంస్కారం లేకుండా ఎవరు మాట్లాడలేదు. సరే, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏం చెప్తారు? సొంత పార్టీ మంత్రుల ఫోన్లే ట్యాప్ చేస్తారు, ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెడతారేమని చెప్పేసి అనుమానంతో వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అనేది ఆర్ఎస్ ప్రణ్ కుమార్ అంటున్నారు, ఇటు కేటీఆర్ అంటారు, అటు హరీష్ రావు అంటారు. ఎట్లా చూస్తారు? మీ ప్రభుత్వంలో ఫోన్లు మంత్రులు ట్యాప్ అవుతున్నాయా లేవా? మా పార్టీ గురించి, మా మంత్రుల గురించి కూడా వాడు చెప్తే మేము ఎట్లమనే. ఇప్పుడు కేటీఆర్ అంటే అందుకోసమే నేను చెప్తున్నా, వానికి సంస్కరణ లేదయ్యా, జ్ఞానం లేదు. రాజకీయాలకు వాడు ఎందుకు వచ్చిండో తెలియదు. అంటే ఇట్లా మాట్లాడితే తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే, తెలంగాణ ప్రజలు ఎన్నోడో ఒకనాడు వీళ్ళని తరిమి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఆనాడు నిజాంను తరిమి కొట్టే చరిత్ర ఉంది, రజాకాలను తరిమి కొట్టే చరిత్ర ఉంది. ఊళ్ళల్లో బడా భూస్వాములను, పేద ప్రజలను, అట్టడుగు వర్గాలను అణిసివేస్తే మొత్తం ఊళ్ళ నుంచి తరిమేసిన చరిత్ర ఈ తెలంగాణ ప్రజలకు ఉంది. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. నీకు మొదలు చెప్తున్నా, ఇయ్యలో నువ్వు ఇష్టం వచ్చినట్టు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తాడో నాకు అర్థం కాలే. ముఖ్యమంత్రి సీట్ కేసర్ పెడతారు, నల్గొండకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే వెంకటరెడ్డి. మాకు ఒకటి హైకమాండ్ ఉంటుంది. మా సోనియా గాంధీ అమ్మ, కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకురాలు, మా హైకమాండ్ ఈ దేశానికి తల్లి లాంటిది. మా రాహుల్ గాంధీ ఉన్నాడు, పార్టీ హైకమాండ్. మా మల్లికార్జున్ ఖార్గే గారు ఉన్నారు. వాళ్ళు డిసైడ్ చేసినలే ఇక్కడ ముఖ్యమంత్రి. అక్కడ మా హైకమాండ్కి ఆదేశాలు ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు నీ అంత పోగడాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు ఏ హైకమాండ్ లేకుండానే మొన్న ముఖ్యమంత్రి ఒక వేదిక మీద 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎట్లా అనౌన్స్మెంట్ ఇచ్చారు మరి రేవంత్ రెడ్డి గారు? హైకమాండ్ నోటీసులు ఉన్నాయి, మీరు ఎందుకు పరిశీలన ఎత్తురు? మీ పార్టీలకి ఎందుకే బాబు? మా పార్టీలో మాకు హైకమాండ్ మాకు నిర్ణయం ఉంటుంది కదా. అవును ఉంటాడు, అయితే ఏంది? 10 ఏళ్ళు ఉంటాడు, నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నాడు, తెలంగాణ ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత చక్కదిద్దుతున్నాడు, ప్రజలందరికీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాడు. ఖచ్చితంగా ఉంటాడు. తప్పేంటి? మా పార్టీ అది. మా పార్టీలో మేము మా పార్టీలో డిసైడ్ చేస్తుంది. మీ పార్టీ రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేనే అంటున్నాడు, ఇది వ్యక్తిగత గ్రూప్ రాజకీయాలకు దారితీస్తుంది, రేవంత్ రెడ్డి గారు అట్లా అనౌన్స్మెంట్ చేయడం కరెక్ట్ కాదని ఆయనే ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టిండు. ఎట్లా చూస్తారు మరి? ఇప్పుడు ఆయన గురించి నేను ఇక్కడ మాట్లాడాలి, మా హైకమాండ్ చూసుకుంటుంది. మా ఎమ్మెల్యేల గురించి కానీ, మా మంత్రుల గురించి కానీ, మా పార్టీలో కార్యకర్త గురించి కూడా మాట్లాడితే అది మా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. హైకమాండ్ నిర్ణయం మేరకే మేము ఎదుగుతాం. మా హైకమాండ్ ఆదేశాలు ఉంటాయి, హైకమాండ్ నిర్ణయాల మేరకే మేము ఉంటాము. మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడానికి వీలు లేదు. ఓకే, ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ అనేది వాళ్ళు గతంలో చేసిండ్రు కదా, కాబట్టి మాకు కాంగ్రెస్ సంస్కృతి కాదు, అది మా ప్రభుత్వ సంస్కృతి కాదు. మా ముఖ్యమంత్రికి భయం అనేది లేదు, అది గుర్తుపెట్టుకోండి. మా ముఖ్యమంత్రి కష్టపడుకుంటూ వచ్చినోడు. రెండవది, మా మంత్రుల గురించి ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన కర్మ మా ముఖ్యమంత్రి గారికి లేదు. ఎందుకంటే అది అవసరం కూడా లేదు. అంత భయం ఎందుకు? ఆయనకు భయం ఎక్కడుందంటే ముఖ్యమంత్రి గారికి, ఆనాటి ముఖ్యమంత్రి కేటీఆర్కి ఏం భయం ఉందంటే, ఎక్కడ ఎవరు పోతారో, ఎక్కడ ఏమవుతుందో, ఏం జరుగుతుందో అని ఇతర పార్టీలై ఫోన్ ట్యాపింగ్ చేసింది. మా పార్టీలో
మా శ్రీనివాసరెడ్డి గారు ఏం చేస్తున్నారని మా మంత్రివర్యులు అని ఆయన గురించి ఎందుకు చేస్తారయ్యా? మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎందుకు చేస్తారు? ఏదన్నా ఉంటే డైరెక్ట్ మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతాడు పార్టీ విషయాలు. ఏదన్నా ఉంటే మా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ఏదన్నా ఉంటే మా రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. రాహుల్ గాంధీ ఫోన్ను కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటైనాయి. రేవంత్ రెడ్డి ఆయన ఫోన్ మీద నిఘా పెట్టినని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు. ఇదంతా లుచ్చాలు మాట్లాడే మాటలయ్యా. ఒక్క మాటలు చెప్పాలంటే లుచ్చాలు, అవగాహన లేనటువంటి వాళ్ళు, రాజకీయ అవగాహన లేనటువంటి మూర్ఖులు మాట్లాడే మాటలు. ఇవాళ వాళ్ళు చేసారు కదా గతంలో 10 ఏళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటున్నారు కదా, అది ఇతరు వాళ్ళు కూడా చేస్తుండ్రు కావచ్చు. ఇప్పుడు వాళ్ళు దొంగతనం చేసి పక్క పొంటలు వీళ్ళు కూడా దొంగలు కావచ్చు అని అనుకుంటారు. ఇక తాగుబోతు, ఇప్పుడు వాళ్ళ అయ్య తాగుబోతు అయినా తాగుబోతు, మా లెక్కన వీళ్ళందరూ కూడా తాగుతున్నారు కావచ్చు. ఇప్పుడు డ్రగ్స్ అయినకు అలవాటు ఉన్నది, ఈయనకు కూడా అలవాటు ఉన్నది కావచ్చు అని ఇట్లాంటి నీచమైన సంస్కృతితో మాట్లాడుతున్నారు. వాళ్ళకు సంస్కరణ లేనటువంటి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన కర్మ మా ముఖ్యమంత్రి గారికి లేదు. రెండవది, ఇది హైకమాండ్ ఉంటుంది. అక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉన్నది, ఇక్కడ హైకమాండ్ ఉంటుంది. ఇక్కడ పార్టీలో అన్ని రకాలుగా ఆలోచించే మేధావులు ఉంటారు. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు లేదు. మీకు అంత కర్మ అట్లే మా ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఆయన పరిధిలో ఆయన ఉంటాడు, మా మంత్రుల పరిధిలో మంత్రులు ఉంటారు, మా హైకమాండ్ ఏం చెప్తుంది అది చేస్తారు. అంతే తప్ప ఇజ్రాయెల్ నుంచి అప్డేట్ టెక్నాలజీ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారు అనేది ఆర్ఎస్ చెప్తున్నాడు. వాళ్ళు 10 ఏళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, దాని మీద విచారణ జరుగుతుంది, దాని మీద జైలు కూతారని వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే 10 ఏళ్ళు మా కాంగ్రెస్ పార్టీ నాయకులై, బీజేపీ వాళ్ళై, 10 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళై, బిజినెస్ వాళ్ళై, తర్వాత కాంట్రాక్ట్లై, వ్యాపారులై, గోల్డ్ స్మూత్ అంటే జ్యువెలర్స్ వాళ్ళై మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటే బ్లాక్మెయిల్ చేసిండు కేటీఆర్. సినిమా హీరోయిన్లను కూడా బ్లాక్మెయిల్ చేసిండు, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ల ద్వారా. అయితే ఆయనకున్న అలవాటు ఇతర వాళ్ళకు ఉన్నది అనుకుంటే తప్పది. మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అనేటిదే మా ముఖ్యమంత్రి గారికి అసలు అలాంటి ఆలోచన కూడా రాదు జీవితంలో. అది తప్పు. వాళ్ళు 10 ఏళ్ళు చేసారు కదా, నేను చేసినట్టే వీళ్ళు కూడా చేస్తారు కావచ్చు అని భయపడుతున్నారు. కానీ మాకు అంత కర్మ లేదు. తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఉన్నారు. ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రజలే నిర్ణయిస్తారు. దానికి తప్ప ఇష్టం వచ్చినట్టు ఫోన్ ట్యాపింగ్లు ఎవరు మీ మీద ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుంటే మీరు కూడా చేస్తున్నట్టు ఎట్లనే ఒకటి. ఆ విచారణలో కూడా నాణ్యత లేదు, సిట్టు అది కరెక్ట్ గా చేయట్లేదు. మరి ఈ కేసును అధికారులు సిబిఐకి అప్పచెప్పాలంటే అది ఎవరు చేస్తున్నది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిబిఐకి అప్పచెప్పాలి, మాకు నమ్మకం లేదు సిట్టు మీద అని చెప్తున్నారు. ఎట్లా? నువ్వు పోలీస్ ఆఫీసరు, పోలీస్ డిపార్ట్మెంటే కదా, అది కూడా పోలీస్ డిపార్ట్మెంటే కదా. నీకు ఎట్లా నమ్మకం లేదా? నువ్వు ఎట్లా పోలీస్ ఆఫీసర్ అయినవే? అంటే నువ్వు ఆనాడు ఎస్పీగా పనిచేసినావు, నువ్వు ఐజీగా పనిచేసినావు. మరి నీ మీద కూడా ప్రభుత్వం అంటే ప్రజలకు కానీ నీ మీద కూడా నమ్మకం లేనట్టే కదా మరి ఆ రోజు కూడా. అంటే గుర్తుపెట్టుకో, మీరున్నప్పుడు ఒకటి మంది అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారుల మీద అందరి మీద నమ్మకం ఉండాలి. మా ప్రభుత్వం కూడా అధికారుల మీదనే పెట్టింది కదా. రాజకీయ నాయకులు విచారణ చేస్తున్నారు ఇక్కడ, అది గుర్తుపెట్టుకో. అధికారులే చేస్తున్నారు, అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తున్నారు, దానికి సంబంధించిన శాఖ వాళ్ళే చేస్తున్నారు, దాని మీద విచారణ చేస్తున్నారు. విచారణకు అందరూ కూడా చట్టాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. మీరు కూడా విచారణ చేయించారు కదా అన్నిటి మీద, అన్నిటి మీద. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వము విచారణ అధికారులకే అప్పయిపోయింది. మీరు విచారణ చేయండి, విచారణ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోండి అని చెప్పి న్యాయబద్ధంగా విచారణ జరుగుతుంది. ఒకదాని మీద కాదు, ఫోన్ ట్యాపింగ్ మీద జరుగుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతుంది, అన్ని కార్ రేసింగ్ మీద జరుగుతుంది. ఈ భూముల హైదరాబాద్ చుట్టూన్న భూములు 30,000 ఎకరాల భూమి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత బినామీ పేర్ల మీద పెట్టుకున్న భూముల మీద జరుగుతుంది. అన్నిటి మీద విచారణ జరుగుతుంది. రైట్. ఒక్కసారి గజల కథ గారు మీకు ఒక వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాజాగా మాట్లాడినటువంటి ఒక వీడియో బయట చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన వీడియో బయటలో మాట్లాడుతూ హైదరాబాద్లో ప్రధానంగా తెలంగాణలో గన్ కల్చర్ పెరుగుతున్నదని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. సో అందులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లియర్ చెప్తున్నాడు, నా రక్తం మరిగిపోతున్నది. పోలీస్ ఆఫీసర్ల మీద కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్ చూస్తూ ఉంటే నా రక్తం మరుగుతుందంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక ప్రవీణ్ కుమార్ గారికి రక్తం మరుగుతుందా లేకుంటే శరీరం మరుగుతుందా నాకు తెలియదులే కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, హరీష్ రావు ఒక పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని
ఒక సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ని పట్టుకొని రేయ్ కరేయ్ అని చెప్పి ఇష్టం వచ్చిన బూతులు తిట్టినప్పుడు నీ రక్తం మరగలేదావే? అప్పుడు డ్యూటీలో ఉన్నావు కదా, నేను అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నావు, ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నావు, కానీ అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్గానే ఉన్నావు కదా నువ్వు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదేను? అప్పుడు ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా. దానికి జవాబు చెప్పు అంటున్నా. ముఖ్యసూటిగా జవాబు చెప్పు. ప్రవీణ్ కుమార్ గారు, అయ్యా మీరు ఐపీఎస్ ఆఫీసర్ గారు, మాజీ అయ్యా, మీరు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఇదే హరీష్ రావు రైట్ ఒక్కసారి వాయిస్ విని మళ్ళీ రక్తం మరుగుతా ఉన్నది. నేను చూడండి నిజంగా చెప్తున్నా మధు గారు, ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఒక ఎమ్మెల్యేనే రక్షణ కల్పించలేను, నువ్వే ముఖ్యమంత్రి అయ్యా? నాకు అర్థం కాదు. ఏమో మంత్రి వదిలేసాయి, వేరే వాళ్ళకి ఇచ్చే కదా, అది నేను చెప్పేది. మొన్న మల్కాజ్గిరిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ఎట్లా రియాక్ట్ అవుతారు? ఎమ్మెల్యే వెహికల్ పైన కూర్చోవడం, వాటి పైన సిఐ ఓడో పిలవండి అనేటువంటి స్టేట్మెంట్. నాకు రక్తం మరుగుతున్నది, ఓపెన్ చెప్తున్నా. ఒక రాజకీయ నాయకుడు రక్తం మరుగుతున్నది, రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి. ఆయన రక్తం మరుగుతున్నది. ఇప్పుడు పాపం ఆయన రిటైర్మెంట్ అయిన ఆయనతో ఉదగాలది పీరియలు ఆయనతో ఏం కాదు, కానీ అట్టి మాటలు మాట్లాడేది ఇక్కడ. కానీ ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పటి ముచ్చట నేను అడుగుతున్నా. నువ్వు రాష్ట్రంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నావు, ఓకే? నువ్వు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని, ఒక సిఐ ఏసీపీని పట్టుకొని, ఎస్ఐని పట్టుకొని, ఒక కానిస్టేబుల్ని పట్టుకొని రేయ్ అని చెప్పి ఇదే హరీష్ రావు అనేటోడు ఆడ డిస్టర్బ్ చేస్తే 2014 కన్నా ముందు తెలంగాణ ఉద్యమం టైంలో అధికారులు, ఆ పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ సిఐ ఏసీపీ, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కానీ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఎలాంటి డిస్టర్బ్ కాకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళను మీరు రండి ఇక్కడ వద్దు, గొడవలు చేయొద్దని అరెస్ట్ చేయడానికి పోయినరు రోడ్డు మీద. ఇది చాలా డిస్టర్బ్ చేస్తుండ్రు, ఈ ప్రజలకు ఆటంకం చేస్తున్నారు, మా డ్యూటీకి కూడా ఆటంకపరుస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళితే ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ నుండి లేవాలంటే అరే అని చెప్పి నోటికొచ్చిన విధంగా మాట్లాడిన హరీష్ రావు ఒరే అని చెప్పి ఒక పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళని, సిఐని, ఏసీపీని, ఎస్ఐని తిట్టిండు. అప్పుడు ఎందుకు మరగలేదే నీ రక్తం? నీ రక్తం అప్పుడు ఒక దొర తిరుగుతుంటే, హరీష్ రావు అన్నట్టు తిరుగుతుంటే నీ రక్తం ఎందుకు మరగలేదో దానికి జవాబు చెప్పు ప్రవీణ్ కుమార్ గారు. ఫస్ట్ దానికి జవాబు చెప్పు, దానికి సాక్ష్యాలు తెలంగాణ ప్రజలు, అది పాత రికార్డు తీయండి ఒకసారి. నేను చెప్పడం కాదు, మీరు ఒక్కసారి మీ మీడియా వాళ్ళు ఒకసారి ఆయన హరీష్ రావు మాట్లాడిన మాటలు తీయండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే కేటీఆర్ అంటుడు ఒక ఏసీపీని పట్టుకొని ఏం తమాషాలు చేస్తున్నావా రేయ్, అరే ఎవడరవాడు అని చెప్పి ఇదే కేటీఆర్ అంటుడు మాట్లాడినప్పుడు అప్పుడు నువ్వు ఏం బీకినవయ్యా? నువ్వు ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఎందుకు డీజీపీకి చెప్పి ఇమ్మీడియట్లీ వాని మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదా? వాడిని అరెస్ట్ ఎందుకు చేయలేదా? మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, అన్ని గుర్తే ఉన్నాయి. కానీ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు పోలీసుగా ఉంటే మాత్రం మైనంపల్లి హనుమంతరావునైనా రోహిత్నైనా ఇద్దరిని బొక్కలో వేస్ట్ అని నా రక్తం మరుగుతుందని చెప్తున్నాడు. ఏం బీకపో, అది అంత పక్క పెట్టవా, ఆయన ఏం బీక్తాడు కావే, అది నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఏం బీకలేదు, ఇప్పుడు ఏం బీక్తావు? అవన్నీ ఎందుకు మాట్లాడతావా? నీ చరిత్ర నాకు తెలియదా? రాష్ట్రంలో నీ చరిత్ర నాకు తెలియదా? నువ్వు ఏమయ్యా, నువ్వు నన్ను మాట్లాడితే ఎట్లనే, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఈ మాటలు చాలా బ్రహ్మాండంగా మాట్లాడచ్చు. నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు, ఎస్పీగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావో నేను ఎక్కడున్నావు, నా గురించి నీకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు. ఎందుకే నువ్వు పరిచయం చెప్పే, నువ్వు ఎందుకే నువ్వు అట్టిగా అనవసరంగా మాట్లాడుతున్నావు? నువ్వు ఏం చేసినావు అంటున్నా. కేటీఆర్ అంటాడు ఒక అహంకారంతో ఆనాడే ఒక సిఐ ఏసీపీని బట్టి ఒక సీఎని పట్టుకుని అరే ఎవడరావు నువ్వు అని మాట్లాడుతుంటే అమర్యాదగా ఒక ఆఫీసర్ని పట్టుకొని ఒక యూనిఫామ్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ని గౌరవించవలసింది పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ రక్తం ఆనాడు ఉరకలేదా? మరి ఆనాడు ఏం చేసినవయ్యాను? నెంబర్ 1, మొన్న కూడా వాళ్ళు విచారణకు పిలుస్తుంటే పోలీస్ ఆఫీసర్లను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. తెలంగాణ భవన్ నుంచి పోయేటప్పుడు వాళ్ళు కొంచెం పండి అని చెప్పి మాట్లాడుతుంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద అహంకారంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు నీకు రక్తం ఎందుకు మరుగుతలేదా? అంటే దొరదిరిగితే నీకు రక్తం మరగదు. అంటే ఇప్పుడు నీకు మరుగుతుందా? ఏమని మరుగుతుందా? అవును, సిఐ గారు రండి అని అన్నాడు. సిఐ ఎవరై పిలువు అని చెప్పిండు. దాన్ని ఏంటిదయ్యా? అంటే హరీష్ రావు లెక్క కేటీఆర్ లెక్క అరే వాడు ఎవడరా వాడిని విలువు అని బూతులు తిట్టలేదు కదా.
మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. లేకుంటే సీఎం ఏం తప్పు చేసిండే? రాజీనామా చేయాలి. గన్ కల్చర్ పెరిగిపోతుంది తెలంగాణలో. గన్ కల్చర్ పెరుగుతున్నది. తెలంగాణ ప్రజలకు హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు భద్రత కల్పించాలి, కానీ అభద్రతా భావంతో తెలంగాణ ప్రజలు ఉన్నారు, అందుకే రాజీనామా చేయాలంటున్నారు. వాస్తవమా కదా? గన్ కల్చర్ పెరిగిందా లేదా? గన్ కల్చర్ ఇక్కడ పెరగలేదు. గన్ కల్చర్ ఉక్కుపాదం మోపుతుండు మా ముఖ్యమంత్రి గారు. అక్కడ అనుకోకుండా గణేష్ గారు ఆయన ఎమ్మెల్యే అక్కడ అనుకోకుండా జరిగింది అక్కడ జరిగింది ఆ సంఘటన. వెంటనే అందరిని అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళ మీద ఉక్కుపాదం మోపిండ్రు. కానీ ఒక ఎమ్మెల్యేకే భద్రత కల్పించండి రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి ప్రజలకు ఎట్లా భద్రత కల్పిస్తారు అనేది ఇప్పుడు అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అకస్మాత్తుగా వస్తారు. ఒక ఎమ్మెల్యేకి భద్రత కల్పించలేదంటే ఆయన కాన్స్టిట్యూషన్ ఉన్నాడు, ఆయన వ్యక్తి అసలు అది ఏంటిది అనేది మనకు తెలియదు. ఇప్పుడు విచారణలో తేలుతుంది. ఆయన అక్కడ ఉన్నాడు, అకస్మాత్తుగా అక్కడ ఏం జరిగింది అన్నట్టు చూసిండ్రు. ఇమీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేసిండు కదా. వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోకపోతే మీరు ఏం చేస్తున్నారో అడగాలి, ఓ అర్థం ఉంటుంది. ఆ అకస్మాత్తుగా ఇప్పుడు తీవ్రవాదులు కానీ, ఉగ్రవాదులు కానీ, గుండాలు కానీ, రౌడీలు కానీ అకస్మాత్తుగానే వస్తారు కదా, అకస్మాత్తుగానే దాడి జరుగుతుంది కదా. అకస్మాత్తుగా జరిగినప్పుడు దేశంలో ముఖ్యమంత్రుల మీద కూడా అకస్మాత్తుగా దాడి జరిగింది. నువ్వేం చేస్తున్నావు అంటే ఏమన్నట్టే నాకు అర్థం కాలే. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నావు, మరి అప్పుడు ఉమ్మడి చంద్ర మీద దాడి జరిగింది, చంపేసిండ్రు. నువ్వేం బీకినవే? మరి అప్పుడు ప్రభుత్వంలో నువ్వే ఉన్నావు కదా, ఐపీఎస్ ఆఫీసర్ కదా. వాసు గారిని చంపేశారు. అప్పుడు ఏం చేసినవే? చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో పోయినప్పుడు అక్కడ అల్పిరి దగ్గర దాడి చేసిండ్రు. అప్పుడు ఆయనే ముఖ్యమంత్రి, ఆయన మీద దాడి చేసిండ్రు. అని ప్రభుత్వం ఏం చేసిందంటే అకస్మాత్తుగా జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండే ఆయనకు రక్షణ లేదనంటే ఆయన అకస్మాత్తుగా ఇప్పుడు తీవ్రవాదులు కానీ, ఉగ్రవాదులు కానీ, నక్సల్స్ కానీ, ఇటు గుండాలు కానీ అకస్మాత్తుగా వస్తారు. దాన్ని ఇమీడియట్లీ దాని మీద ఉక్కుపదం మోపిందా లేదా, దాని మీద చట్టపరమైన చర్య తీసుకున్నా లేదా అని దాన్ని ప్రశ్నించాలి తప్ప అకస్మాత్తుగా ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా అకస్మాత్తుగా దాడి జరిగినప్పుడు ఇమీడియట్లీ యాక్షన్ ఉంటుంది కదా. ఓకే రైట్. ఒక్కసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీద కొన్ని కామెంట్ చేస్తారు. ఆ వాయిస్ ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఏం మాట్లాడతారు దీని మీద గజలకాంత్? ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన బహుశా దేశంలో ఎక్కడ కూడా చేస్తారు. ముఖ్యమంత్రి తన బంధువైన ఒక ఎస్ఐ దుగ్గ్యాల ప్రణీత్ రావుకు 2007 బ్యాచ్ కి చెందిన ఎస్ఐకి రాత్రి రహస్య జీవ చేసి ప్రమోషన్ ఇచ్చాడు. ఆయన చేసిన గొప్ప పని ప్రమోషన్, యాక్సిడెంట్ ప్రమోషన్. ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలకు దయించి పోరాడినప్పుడు వాళ్ళ ప్రతిభా పాఠవాలను గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి ప్రమోషన్ ఇస్తారు. అది జీవో నెంబర్ 280. కానీ ఇలా జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నందుకు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు, డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఆయనతో కనెక్షన్ పెట్టుకుని ఆయన బంధువు అయిన దుగ్గ్యాల ప్రణీత్ రావుకు మరి అలా ప్రమోషన్ ఇచ్చిండు. అది తప్పు అంటున్నా, చట్ట విరుద్ధం. సో ఈయన 2023 కంటే ముందు, అంటే ఎన్నికల కంటే ముందు ఆర్ఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ని ఉద్దేశించి, బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడాడు. సో నా ఫోన్ ట్యాప్ అవుతున్నది, రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ అవుతుంది, బండి సంజయ్ ఫోన్ అవుతున్నాడు, డీజీపీల ఫోన్ కూడా ట్యాప్ అవుతున్నట్టు ఫోన్ ట్యాపింగ్ మీద కామెంట్ చేశాడు. ఏం చెప్తారు గజలకాంత్ గారు? సౌండ్ ఇదేనా? ఇగో ఇది ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్న మాటలు వినండి. కానీ ఇలా జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నందుకు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు, డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఆయనతో కనెక్షన్ పెట్టుకుని ఆయన బంధువు అయిన దుగ్గ్యాల ప్రణీత్ రావుకు మరి అలా ప్రమోషన్ ఇచ్చిండు. అది తప్పు అంటున్నా, చట్ట విరుద్ధం. అది ప్రజాస్వామ్య హక్కులను భగ్నం చేయడం అని నేను అంటాను. ఎట్లా చూస్తారు ప్రణీత్ రావు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో కీలకమైనటువంటి వ్యక్తుల్లో? ఇదే ప్రవీణ్ కుమార్ గారిని నేను అడుగుతున్నా, నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఆ రోజు ఏం మాట్లాడినావే బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు? కేసీఆర్ని ఏం మాట్లాడినావు? దొర అహంకారంతో నడుతుంది, దొర రాజ్యం నడుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడినావు నువ్వే. ఇలా దోపిడీ జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం మొత్తం దోపిడీ జరుగుతుందని మాట్లాడింది నువ్వే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ దొరల మీద యుద్ధం చేయవలసిన అవసరం ఉన్నదని చెప్పింది నువ్వే. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి రాష్ట్రాన్ని మొత్తం దోషేస్తున్నాడు, లక్షల కోట్లు దోషేస్తున్నాడని చెప్పింది కూడా ఇదే ప్రవీణ్ కుమార్ గారు. రాష్ట్రంలో ఉక్కుపాదం వైపు తొక్కేస్తున్నాడని చెప్పింది ఇదే ప్రవీణ్ కుమార్.
వీళ్ళ మీద ఈ భూస్వాముల మీద ఈ దొరల మీద కేసీఆర్ కుటుంబం మీద మనం యుద్ధం చేయవలసిందే, ఇలా గడిలను బద్దలు చేయవలసిందని చెప్పి మాట్లాడింది కూడా ప్రవీణ్ కుమార్, ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఎస్, వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ నేను మాట్లాడింది కాదు, నేను ఆరోపణ కాదు. గజ్జల కాంతం ఎప్పుడు కూడా ముక్కుసూటిగానే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడతాడు. దయచేసి ఎప్పుడు కూడా ఆరోపణలు చేయాలనే దాంట్లో నేను ఉండను. వాస్తవాలు తెలంగాణ ప్రజలు వింటున్నారు, వాస్తవాలు మేధావులు వింటారు, వాస్తవాలు ఇంటలెక్చువల్స్ వాళ్ళు వింటారు, వాస్తవాలు మరి అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా వింటారు. కాబట్టి మాట్లాడే ముందు జాగ్రత్తగానే నేను మాట్లాడుతున్నాను. ఇదే ప్రవీణ్ కుమార్ గారు ఆనాడు ఆయన వీడియో ఇప్పుడు చూశాడు కదా, ఆనాడు రేవంత్ రెడ్డి గారిది ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, డీజీపీ గారిది ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, బీజేపీ వాళ్ళది బండి సంజయ్ది ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది నాది ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని మాట్లాడిందే ఈయన. రాష్ట్రంలో మొత్తం బడాబాబులు అందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆయన స్పీచ్లో ఎన్నో మీటింగ్లలో మాట్లాడాడు ఆయన స్పీచ్లో. మరి అయినా ఇవాళ అది మర్చిపోయి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఎంతవరకు రాజీనామా ఏం తప్పు చేసినాయా ప్రవీణ్ కుమార్ గారు? మీరు చెప్పండి, ఏం తప్పు చేశాడు? తప్పులు అన్నీ నువ్వు చేశావు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ దగ్గరికి పోయినాక, కేటీఆర్ దగ్గరికి పోయినాక ఏందయ్యా నీలో మార్పు వచ్చింది? ఒక ఐపీఎస్ ఆఫీసరు, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం మొత్తం తెలిసినటువంటి వాడివి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ తెలిసినటువంటి వాడివి, ఇవాళ రాష్ట్రంలో మార్పు తీసుకొస్తని చెప్పి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, కాంశీరామ గారి ఆలోచన విధానాన్ని ఈ తెలంగాణ ప్రజలకు తీసుకెళ్ళి రాజ్యాధికారం తీసుకొస్తానని చెప్పినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఏమైంది? భూస్వాముల మీద, కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ గడిలను బద్దలు కొడుతున్న ఆనాడు మాట్లాడిన మాటలు ఏమైనాయి అని నేను అడుగుతున్నా. అంటే నువ్వు ఎంతమందిని మోసం చేసినట్టే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను, బహుజనులు మోసం చేశావా లేదా అది చెప్పు. ఒక దొర దగ్గరికి పోయి కేసీఆర్ ఒక గడి, ఏ గడినైతే బద్దలు కొట్టాలని చెప్పావో, ఏ గడి మీదనైతే యుద్ధం ప్రకటించాలని చెప్పావో, ఏ దొర మీదనైతే యుద్ధం చెయ్యాలని చెప్పావో, ఏ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద యుద్ధం చేయాలని చెప్పావో, అదే కేసీఆర్ కుటుంబానికి నువ్వు ఏజెంట్గా తయారయ్యావు, పెద్ద పాలేరుగా తయారయ్యావు. అయ్యల్లో మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చివరగా ఫోన్ ట్యాపింగ్ లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయమని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఎవరు జైలుకి వెళ్తారు? జైలుకి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు అనేది ప్రవీణ్ కుమార్ గారికి మొత్తం తెలుసు. అలాంటి మాటలు, అవగాహన లేని మాటలు మాట్లాడకు. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్ని తెలిసిన వాడు. మీరేమో బీఆర్ఎస్ నాయకులు పోతారంటారు, వాళ్ళేమో రేవంత్ రెడ్డి జైలుకి పోతారు. ఎవరు పోతారు? వాస్తవాలు విచారణ జరుగుతుంది. అలాంటి థర్డ్ క్లాస్ విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు నమ్మరు, అట్లాంటి మాట్లాడకూడదు అంటున్నా. సంస్కరణ ఉండాలి. మనం మాట్లాడితే అరే నిజమే మాట్లాడుతున్నాడు అని అనుకోవాలి ప్రజలు కూడా. అది నిజాన్ని దాపెట్టకూడదు. ఇట్లనే నువ్వు తెలంగాణ బహుజన్ సమాజ్ పట్లకి వెళ్ళావు, బహుజనులందరినీ మోసం చేశావు. ఇలా బహుజనుల కోసం పోరాటం చేస్తానని చెప్పావు. ఎన్నో స్పీచ్లు నీ మొత్తం రికార్డు తీస్తే ఇదే మీడియా ముందట పెడుతుంది. బహుజనులు, ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను మోసం చేసావా లేదా? వాళ్ళని మోసం చేసి పోయి మళ్ళీ కేసీఆర్ దగ్గర ఏరావా లేదా? కేటీఆర్ దగ్గర ఏరావా లేదా? అది మర్చిపోకు. రెండోది, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఏం చేసావో నీకు తెలియదా? ఎస్సీ బిడ్డలు ఎంతమంది ఎన్కౌంటర్లు జరిగాయో తెలియదా? బీసీ బిడ్డలు ఎంతమంది ఎన్కౌంటర్లు నీవే జరిపించావో తెలియదా? ఎందుకే మాట్లాడుతావు? చరిత్ర మాకు తెలియదు కాదు కదా. ఇలా నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఎంతమంది దళితులను నక్సలైట్ల పేరు మీద చంపలేదయ్యా? ఎంతమంది బీసీలను, బహుజనులను నక్సలైట్ల పేరు మీద ఎంతమంది యువతను నువ్వు ఎన్కౌంటర్ చేయలేదయ్యా? అదంతా చరిత్ర మాకు తెలియదా? ఏం చరిత్రనే? చరిత్ర తెలియక కాదు, అన్నీ తెలిసే. కానీ మేము మాట్లాడడం మొదలు పెడితే ఇబ్బంది అవుతుంది. వద్దు. నేను ఎందుకంటే నీవు మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడమంటున్నా. నేను వ్యక్తిగతానికి పోతలేను. నా జాతి ప్రజల కోసం నేను మాట్లాడుతున్నా. నా జాతి ప్రజలను ఎంతమంది యువతను ఎన్కౌంటర్ చేసినో నాకు తెలుసు. ప్రత్యక్షంగా చూసిన వాడిని నేను. ఇలా నువ్వు ఎస్పీగా పనిచేసినప్పుడు ఎంతమందినయ్యా, ఎంతమంది కుటుంబాల్లో ఎంతమంది కుటుంబము రోడ్ల మీద పడలేదయ్యా? ఎంతమంది పేద కుటుంబాలు అలాంటి వాళ్ళు నక్సలైట్లకు అన్నం పెడుతున్నారు, నక్సలైట్లకు ఇన్ఫార్మర్లుగా ఉన్నారు, నక్సలైట్ల సానుభూతి పనులు అని చెప్పి ఎంతమందిని నువ్వు ఎన్కౌంటర్లు చేయలేదు? అది నాకు తెలియదా?
అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఎంతమంది బహుజనుల బిడ్డలను, బీసీ బిడ్డలను, అణగారిన కులాల బిడ్డలను ఎంతమందిని ఎన్నుకోవటం చేయలేదా? అది నాకు తెలుసు కదా. అది ఓంగా నేను తెలంగాణలో ఏదో ఒరగబెడతానని చెప్పి ఆ కాన్సెప్ట్ నుంచి నువ్వు ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి కూడా ఇంతమందికి ద్రోహం చేసి నువ్వు మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఏంది బహుజన సమాజ్ పార్టీని పెట్టి ఇదే ఎస్సీ ఎస్టీ బీసీలకు నేను నాయకత్వం వహిస్తానని చెప్పి నువ్వు బయటికి వచ్చి మళ్ళీ కేసీఆర్ కుటుంబం మీద యుద్ధం ప్రకటించి, ఆనాటి ముఖ్యమంత్రి యుద్ధం ప్రకటించి వీళ్ళందరినీ మభ్యపెట్టి మోసం చేసి ఒక ప్లాన్ ప్రకారం నువ్వు బహుజన సమాజ్ పార్టీకి వెళ్ళావు, మాయావతి దగ్గరికి వెళ్ళావు, ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళావు, కేసీఆర్ డైరెక్షన్లో నువ్వు బీఎస్పీలో ఏరావు. ఇది వాస్తవం. రైట్. ఒక్కసారి గజలకంద గారు, సో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన లొల్లి నడుస్తున్నది. ఈ లోకల్ బడి ఎన్నికలు కావచ్చు, విద్యా ఉద్యోగ రాజకీయాల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. అన్నట్టుగానే మరి ఇటు చట్టసభలో పెట్టింది, ఢిల్లీ పార్లమెంట్ ముగిట పెట్టింది. 9th షెడ్యూల్లో చేర్చాలి రాజ్యాంగంలో అంటున్నది. కానీ రామచంద్రరావు సాధ్యమే కాదు రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చడం అనేది చెప్తున్నాడు. మరి బీఆర్ఎస్ నాయకులేమో అసలు ఈ ఆర్డినెన్స్ అనేది ఉత్తమాట, కేవలం మోసం చేస్తుంది కాంగ్రెస్ అంటున్నారు. సో ఎట్లా చూస్తారు రామచంద్రరావు వ్యాఖ్యలు, బీఆర్ఎస్ వ్యాఖ్యలు? ఒక మాటలో ఏం చెప్తారు? ఇక రామచంద్రరావు మరి పాపం ఆయన అడ్వకేట్ అంటారు, నాకా తెలియదు, అంటే వ్యక్తిగతంగా నాకైతే తెలియదు. ఆయన రామచంద్రరావు గారు అడ్వకేటు, ఆర్ఎస్ఎస్లో పనిచేసినోడు, మరి సిద్ధాంతం తెలిసినోడు, మరి ఇంత అవగాహన ఉన్నోడు కూడా అవగాహన లేనట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది భారతదేశంలో. ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే మాకు చరిత్ర ఉంది మా పార్టీకి. నీ పార్టీకి ఏం చరిత్ర ఉందో ఒకసారి చెప్పు. మా పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రెండవది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాట ఇచ్చి తప్పలే. అది గుర్తుపెట్టుకో రామచంద్రరావు గారు, ఇది గుర్తుపెట్టుకో బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, ఒకసారి గుర్తుపెట్టుకో. గతంలో అసెంబ్లీలో బీజేపీ ఈ బిల్లుకు మద్దతు తెలిపింది. బీజేపీ ఎమ్మెల్యేలు 42% రిజర్వేషన్ కు మద్దతు తెలిపారు. బట్ రామచంద్రరావు గారు ఇప్పుడు చేసిన కామెంట్స్ ఏమది? అదే విషయం నేను చెప్పుకుంటూ వస్తున్నా. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మాట ఇచ్చి తప్పలే. తెలంగాణ రాష్ట్రం ఇస్తారని చెప్పింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది. నెంబర్ 1. నెంబర్ 2, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటలు అన్నిటినీ నెరవేర్చడం కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు. నెంబర్ 2, ఎస్సీ వర్గీకరణ చేస్తారని చెప్పారు మా హైకమాండ్, మా రాహుల్ గాంధీ గారు, మా మల్లికార్జున్ ఖార్గే గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేస్తారండు. ఎస్సీ వర్గీకరణ చేశారు. మాట ఇచ్చారు, తప్పలే. మాట ఇచ్చాడు, చేసి చూపించాడు. ఒకటి, యువతకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి 18 నెలల్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చాడు. మాట ఇచ్చి తప్పలే. ఇది కాంగ్రెస్ పార్టీ. దట్ ఈస్ రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అది గుర్తుపెట్టుకో. రెండవది, కులగణన చేస్తారని చెప్పారు కామారెడ్డి డిక్లరేషన్లో. మా రాహుల్ గాంధీ గారు చెప్పారు ఖచ్చితంగా కులగణన జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో దేశం మొత్తం మీద కులగణన జరుగుతుంది, జరిపిస్తాం మేమని చెప్పాడు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేశాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది వాస్తవం. వాళ్ళు తట్టుకుంటలేరు. ఇది కులగణన జరిగి మేము 10 ఏళ్ళు ఉంటే కులగణన చేయలేదు, మేము బయట పెట్టలేదు దాన్ని. కానీ కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కులగణన చేశాడు. చేసిన తర్వాత వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం జరిగింది, క్యాబినెట్ తీర్మానం జరిగేది, ఆర్డినెన్స్ తీశాడు. మాట ప్రకారం బీసీలకు ఖచ్చితంగా 42% ఇవ్వాల్సిందే. చిత్తశుద్ధి చూపించాడు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పాడు. ఇచ్చిండ్రు. ఆర్డినెన్స్ తీశాడు. దాన్ని గవర్నర్కు పంపాడు, కేంద్ర ప్రభుత్వానికి పంపించాడు. 9వ షెడ్యూల్లో వాళ్ళు అది అమలు చేయవలసిందే, చెయ్యాలని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఇది చిత్తశుద్ధి. మీకు నిజంగానే ఇది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం చేసినా చేయకున్నా మాట ప్రకారం 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తున్నాడు. ఎట్లా? పార్టీ పరంగా? పార్టీ పరంగా ఖచ్చితంగా. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారు కామరేడ్ డిక్లరేషన్ చెప్పాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న బీసీలకు మాట ఇచ్చాడు. ఆ మాటను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేతులున్న పరంతా చేశాది, అసెంబ్లీ తీర్మానం చేశాది. అసెంబ్లీ మాటలు చెప్పలే, అసెంబ్లీ తీర్మానం జరిగేది, క్యాబినెట్లో ఆమోదించారు, క్యాబినెట్ తీర్మానం చేశాది, ఆర్డినెన్స్ తీశాది మా ప్రభుత్వం, కేంద్రానికి పంపించాది. ఇప్పుడు కేంద్రం చేతిలో ఉంది. అది
కానీ కేంద్రం మాకు సంబంధమే లేదంటారు కదా బీజేపీ. అందుకోసమే ఇచ్చింది మీరు నెరవేర్చాల్సింది ఇప్పుడు మేము నెరవేరుస్తాం. కేంద్ర ప్రభుత్వం ఉన్నది, అది బీజేపీ కాంగ్రెస్ ఇంకో పార్టీ కాదు. కేంద్ర ప్రభుత్వం అనేది ఈ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు చేయవలసిన అవసరం ఉంది. ఇది ప్రజల బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వాలదే. ప్రభుత్వం ఏ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వాలదే. ఈ ప్రజలు, దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఓట్లు ఎత్తేనే కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో ప్రభుత్వాలు వస్తాయి. దాన్ని దృష్టి పెట్టుకొని మాట్లాడారు రామచంద్రరావు గారు. అవగాహన లేకుండా మాట్లాడకూడదు. అందుకోసమే మీరు కేంద్ర ప్రభుత్వము చేయమంటుంది. మీరు చేసినా చేయకుండా మా కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎందుకంటే మీరు చేసినా చేయకుండా స్థానిక సంస్థలలో ఆ రిజర్వేషన్ ఏదైతే 42% ఇస్తారన్నాడో దాని ప్రకారమే ఆ స్థానిక సంస్థలలో టికెట్లు ఇస్తాడు. స్థానిక సంస్థలలో అందరికీ 42% రిజర్వేషన్ ప్రకారమే. రిజర్వేషన్ కేంద్రం ఒప్పుకోకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ ఇస్తారని చెప్పేది, దాన్ని అమలు చేస్తుంది. నెంబర్ 2, నేను ఒకటి రామచంద్రరావు గారిని అడుగుతున్నా, మీ మీడియా ద్వారా, మీ బీజేపీ వాళ్ళు, ఈ దేశంలో బీసీలు హిందువులు అవునా కాదా మీరు చెప్పండి. ఇక నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాను. ఈ దేశంలో ఎంతమందిని మోసం చేస్తారే మతం పేరు మీద. ఒక మతం పేరు మీద రాముని అడ్డం పెట్టుకొని, ఈ దేశంలో ఉన్నటువంటి హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎందుకు మోసం చేస్తారా? కపట ప్రేమ ఎందుకే మీరు చూపించడం? బీసీలు అనేటోళ్ళు, ఈ దేశంలో బీసీలు అనేటోళ్ళు అందరూ హిందువులే కదా. మరి హిందువులు అని చెప్పుకున్న హిందువు పేరు మీద మీ బీజేపీ ఉంది కదా. మరి హిందువులకు ఎందుకు మీరు కులగణన చేసి బీసీలకు ఎందుకు రిజర్వేషన్ ఇస్తారా? చేస్తామంటారు కదా, జనగణన కులగణన దేశవ్యాప్తంగా చేస్తామంటారు. 11 ఏళ్ళు అవుతుందయా మోడీ ఈ దేశానికి 11 ఏళ్ళు దాటింది, 12 సంవత్సరంలో పడ్డది. ఎప్పుడు ఎత్తడాయా నువ్వు కులగణన? బీసీల మీద ఏమన్నంటే మా ప్రధానమంత్రి బీసీ అవునా కదా తెలియదు, కానీ బీసీ అని ఇదంతా కపట ప్రేమ. ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశం ఉన్న బీసీల మీద కపట ప్రేమ చూపిస్తున్నారు. ఇవాళ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారే. రామచంద్రరావు గారు, మీ ప్రధానమంత్రి మోడీ గారు బాగా నీతిపరుడు కదా. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు ఈ దేశంలో ఉన్న యువతకు. వాళ్ళంతా హిందువులే కదా. హిందూ యువతకు ఎందుకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదే? ఇవాళ 12 ఏళ్ళు అవుతుంది. 12 నెలల 24 కోట్ల యువతకు ఉద్యోగాలు రావాలి. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలను మభ్యపెట్టకండి. సరే, మతం పేరు మీద గజల కదరు ఫైనల్ గా ఏం చెప్తారు? కత్తి మీద సాము లెక్క కాంగ్రెస్ పార్టీకి ఈ 42% రిజర్వేషన్ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎట్లా ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకు, బీసీలకు ఏం చెప్పదలుచుకో? ఖచ్చితంగా బీసీలను ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తారని చెప్పింది, ఇచ్చాది. మా రాష్ట్ర ప్రభుత్వం చేతులున్న పరంతా మొత్తం చేశాది. ఇయ్యాల్లో బీజేపీ 2029-28 ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారులకు రాబోతుంది. మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు. బీసీలు దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు పెడతాడు మా రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు అప్పటిదాకా ఖచ్చితంగా మా రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థలలో అన్నిట్లో కూడా ఆ 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేస్తాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ప్రజా సంఘాల జేసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజం కాదం కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇచ్చిన మాట తప్పం. ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ అమలు అవుతుంది. భవిష్యత్తులో వచ్చేది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ బిల్లు కేంద్రం ముంగిట ఉన్నది, పార్లమెంటు ముంగిట ఉన్నది. మరి ఆమోద ముద్ర వేసుకొని 9th షెడ్యూల్లో పెడతారా, మరి లేకపోతే పార్టీ పరంగానే 42%తో బీసీలకు సరిపెడతారా? ఏం జరగబోతుందో చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.